హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు రత్తు టాక్స్. ఈరోజు అయితే మేము ఫ్యామిలీ బయలుదేరి ఒక మ్యారేజ్కి అయితే పోతున్నాం. మా అన్న, మా వదిన, మా రాయక్క, మా సిచ్చర పిడుగు, మా మిక్కి కూడా కార్లు ఉన్నాడు. స్టార్ట్ అయితే అవుతాను, ఒక 5 నిమిషాలలో స్టార్ట్ అవుతాం. పెళ్ళి ఎవరిది అనేది మీకు బ్లాగ్ ద్వారా చూపిస్తా. ఎవరి పెళ్ళి ఎందుకు పోతాను, వాళ్ళు మాకేమవుతారు, మేము వాళ్ళకి ఏమవుతాం. వాళ్ళిద్దరు చూడు ఆరని లోపల హోల్ చదువుకుంటారు. ఇక్కడ పెట్టుకోవాలి గోర్ల పెయింట్. ఇక మా చిన్నబాబును మా అన్న మా చిన్నమ్మ అయితే ఇంకో కార్లు వచ్చిళ్ళు. ఇక దిగుతారు చూడుల్లి. ఇంటికాడ చెప్పలేదు నేను ఒక పెళ్ళికి పోతాను అని చూపిస్తాను మీకు. ఎవరిది పెళ్ళి ఏం కాదా, ఎందుకు పోతాను, వాళ్ళు మాకేమవుతారు, మేము వాళ్ళకి ఏమవుతాం. మా ఫ్యామిలీ వస్తారు, మా చిన్నబాబులు కూడా వస్తారు. ఇక మా చిన్నమ్మని ఫోటో దిగంట. మా చిన్నబాబు రావద్దా అన్నది. అగో వెనుకో జరిగింది. మా చిన్నబాబు ఆనంగా వస్తాడు. ఇంతలో అందరం కలిసి ఫోటో దిగి ఒక వీడియో తీరా కొడుకు అని నేను మా కొడుకునంటే అటు నుంచి మా చిన్న కొడుకు వీడియో తీస్తాడు. అందరు లైన్గా నిలిచారు ఆడోళ్ళు వాళ్ళు అటు చూస్తారు, వాళ్ళు ఇటు చూస్తారు. అరే అడుగు తీసిన బాబును మంచిగానే ఎప్పుడు వచ్చిన ఆగో ఇంతలో వీడు సందులో కారు తీసుకొచ్చి పెట్టిండు. ఫోటో తీయకుండా వీడియో తీయకుండా అంత ఖరాబ్ చేసిండు వీడైతే. వీడు మా పెద్ద కొడుకు కారు మాకు అడ్డం పెట్టిండు. అగో మా మరదలు అడిపోతుంది. మా చిన్న మీడు అంత గాయ అయిపోయారు, చిత్తడి అయిపోయారు. ఇక ఫంక్షన్ లొకేషన్కి అయితే వచ్చినాం. చూసిలు కదా, మా అన్న మా మనవన్ని ఎత్తుకొని పోతాడు. ఇగో ఎంత కలర్ఫుల్గా డెకరేషన్ చేసిలో చూడు. మా కాలంలోకి ఇది ఉండేనా, తాటి కమ్మల పందిరి, ఈత కమ్మల పందిరి ఉండేది. ఇప్పుడు ఆ వైబ్సే వేరు. నేను ఇంటికాడ చెప్పినా కదా, నేనైతే ఒక పెళ్ళికి పోతాను. ఆ పెళ్లి వాళ్ళతో మీకు చెప్తా, అక్కడ చూపిస్తా అని. మేము వచ్చిన పెళ్ళి ఎవరిదో కాదు, శ్రీచరణ్ హాస్పిటల్ ఓనరు నాగార్జున రెడ్డి గారి బిడ్డది. ఆ పెళ్ళికి అయితే వచ్చినాం. వాళ్ళకు మాకు ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా, మేము ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అనుకుంటాను. మొత్తం మీదైతే పెళ్ళికి వచ్చినాం. పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా అయిపోయింది. ఇప్పుడే ఇక తిందామని వచ్చినాం. కాసేపు కూర్చొని ముచ్చట పెట్టుకుందాం అయితే ఇలా కూర్చున్నాం. అంతేనా? ఇగో ఈయననే మధురా శ్రీధర్ రెడ్డి, నాగార్జున రెడ్డి తమ్ముడు. ఈయన సినీ ఫీల్డ్ మోతవర్ లవ్ స్టోరీకి ఈయనే ప్రొడ్యూసరు. ఇగో ఈయన నుంచి పోయినా ఇక భోజనాలు స్టార్ట్ అయినాయి. ఇక భోజనాలకు అడిగిపోయినాం. మీకు డౌట్ వస్తుంది, ఇంతసేపు ఎవరు వీళ్ళు కూర్చొని మాట్లాడిందని అనుకుంటారు. మేము ముగ్గురు అన్నదమ్ములు, మా ముగ్గురు భార్యలు, మా చిన్నబాబు, మా చిన్నమ్మ. మా చిన్న తమ్ముడు పెళ్ళికి రాలే. మా మరదలను మా తమ్ముడు ఇద్దరు అయితే పెళ్ళికి రాలే. ఇక మా నడిపి తమ్ముడు అట్లా నడుచుకుంటూ వస్తాడు. ఇగో ఈడు మా అన్న కొడుకు, వీని పేరు వివేకు. మొత్తానికైతే అందరం తిన్నాం. అందరం తిన్నామంటే మరి నేను డైటింగ్లు ఉన్నా. ఇక మీకు తెలుసు కదా, ఇక్కడ దోసకాయలను క్యారెట్లు కట్ చేసి పెడితే అవే తిని కూర్చున్నా. ఇక ఈ నుంచి ఏం చేద్దామని ఫంక్షన్లకు అయితే ఎంటర్ అయినాం. ఫంక్షన్లో పోయి కూర్చున్నాం. నేను, రాయక్క, మా చిన్నమ్మ, ఇటు సైడ్ మా చిన్నబాబు ఉన్నాడు. ఫంక్షన్కి ఎవరు వచ్చి ఏం కథ మీకు చూపించాలి కదా, అందరిని చూపించినాం. ఇక మా బిడ్డ, మా తమ్ముని బిడ్డ, మా సమన్వి. ఇక ఈ నుంచి మేము ఇద్దరం. ఇక పెళ్లి పిల్లగాడును పెళ్లి పిల్ల అయితే అటు ఎటు పోతాళ్ళు, అరుంధతి నక్షత్రం చూస్తూ పోతాళ్ళు. ఇగో ఈమె అయితే శ్రీధర్ రెడ్డి సార్ భార్య. మీదికి వెళ్ళి మన సబ్స్క్రైబర్ ఈమె. మాతో ఫోటో దిగాలని అంటదాడ. అబ్బా అట్లా అన్నప్పుడు అయితే మస్తు సంబరం అయింది నాకు, కడుపు నిండింది అనుకో. ఇగో ఏమైతే నాగార్జున రెడ్డి సార్ భార్య. రాయకతోటి ఫోటో దిగాలనే సంబరంతో అయితే ఫోటో దిగింది. మొత్తానికి అయితే పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. మస్తు మంది సబ్స్క్రైబర్లు ఫోటో దిగిళ్ళు. ఒక ఆమె అయితే కాళ్ళు మొక్కేతందుకు వచ్చింది. నాకైతే అప్పుడు మస్తు సంబరం అయితే, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అబ్బాబాబా ఏం సబ్స్క్రైబర్లు, ఎందుకు బిడ్డ నేను కూడా మీ బాపాస్ ఉంటుండే, మన దాంట్లో మనకి ఎందుకని నేను మంచిగా కడుపు నిండా మాట్లాడిన వాళ్ళతోటి. ఆడికైతే వాళ్ళు మస్తు సంతోషపడ్డారు. మొత్తానికి అయితే ఇదండి వీడియో. ఫస్టే కదా, నాకు సరిగా తీయరాలేదు. నెక్స్ట్ టైం అయితే మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తా. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే అసలు వీడియోలు చేసుడు నేను కొత్తగా కనుక నన్ను ఆదరించి అభిమానించి మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మర్చిపోకుల్లి సబ్స్క్రైబ్ టు రత్తు టాక్స్.